హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్ 4 స్టార్స్. నా పేరు హర్షిని. ఈ వీడియోలో ఓట్స్ దోశ ఎలా తయారు చేయాలో చూద్దామండి. చాలా ఈజీ ప్రాసెస్, చాలా టేస్టీగా ఉంటుంది. ముందుగా ఒక బౌల్లో 1 కప్పు మినపప్పు తీసుకున్నానండి. 1 టేబుల్ స్పూన్ మెంతులు, 1/2 టేబుల్ స్పూన్ శనగపప్పు అండి, 1 కప్పు మినపప్పుకి 3 కప్పుల రోల్డ్ ఓట్స్ తీసుకుంటున్నానండి. ఇక్కడ నేను వీటిని మంచిగా 2 సార్లు కడిగేసి 5 నుంచి 8 గంటలు నానబెట్టేసుకోవాలండి. రెండు సార్లు మంచిగా కడిగి 5 నుంచి 8 గంటలు నానబెట్టేసుకోవాలి. ఎనిమిది గంటలు నానిన తర్వాత మిక్సీ జార్లో ట్రాన్స్ఫర్ చేసేసుకొని కొన్ని వాటర్ వేసుకొని మంచి మెత్తని పేస్ట్ లా రెడీ చేసేసుకోవాలండి. ఈ దోశలో హై ఫైబర్, హై ప్రోటీన్ ఉంటాయండి. డయాబెటిక్ పేషెంట్స్ వారికి షుగర్ కంట్రోల్ ఉంటుందండి. మరియు పిల్లలకి, పెద్దలకి హెల్త్ కి చాలా మంచిదండి. గట్ కి చాలా లైట్ గా ఉంటాయండి దోశలు. చూడండి, మిక్సీ పట్టేసుకున్నాక మనకి పిండి అనేది ఇలా రెడీ అయిపోతుందండి. ఓవర్ నైట్ ఉంచేసుకోవాలండి. ఓవర్ నైట్ ఉంచేసుకున్న తర్వాత నెక్స్ట్ డే మార్నింగ్ మనకి దోశల బ్యాటర్ అనేది ఇలా మంచిగా పొంగుతుందండి. అందులో 1 టేబుల్ స్పూన్ ఉప్పు, హాఫ్ గ్లాస్ వాటర్ వేసుకొని మంచిగా కలిపేసుకోవాలండి. దోశల బ్యాటర్ ఎలా రెడీ చేసుకుంటామో అలా రెడీ చేసుకోవాలండి. తర్వాత స్టవ్ పైన దోశ పెనం పెట్టేసుకోవాలండి. దోశ పెనం హీట్ అయిన తర్వాత దోశను వేసుకోవాలండి. దోశని ఈవెన్ గా స్ప్రెడ్ చేసుకుంటూ రౌండ్ గా వేసేసుకోవాలండి. ఈ దోశలు చాలా త్వరగా డైజెషన్ అవుతాయండి. బ్రేక్ఫాస్ట్ రూపంలో, నైట్ డిన్నర్ రూపంలో తీసుకోవచ్చండి. అధిక బరువుతో బాధపడుతున్న వారు ఈ దోశలు చాలా బాగా పనిచేస్తాయండి. డైట్ లో ఉన్న వారికి, బరువు తగ్గాలనుకున్న వారికి ఈ దోశలు చాలా బాగా ఉపయోగపడతాయండి. దోశ వేసుకున్న 2 నిమిషాల తర్వాత 1 టేబుల్ స్పూన్ నెయ్యిని కానీ, నూనెని కానీ దోశ చుట్టూ ఈవెన్ గా స్ప్రెడ్ చేసుకోవాలండి. స్ప్రెడ్ చేసుకున్న తర్వాత 1 టేబుల్ స్పూన్ ఇక్కడ నేను కారంని దోశ చుట్టూ ఈవెన్ గా స్ప్రెడ్ చేసుకుంటున్నానండి. కారం వేసుకోవడం వల్ల మరింత టేస్ట్ అనేది ఉంటుందండి దోశలు. ఈ కారం ఎలా తయారు చేయాలో నేను వీడియో చేసి పెట్టానండి. ఒకసారి చెక్ చేయండి. తెలియని వాళ్ళు కారం దోశని ఎలా తయారు చేయాలో ఒకసారి వీడియో చెక్ చేయండి. యూట్యూబ్ లో ఉంటుందండి. దోశ మంచిగా కలర్ వచ్చేంత వరకు కాల్చేసుకోవాలండి. కలర్ వచ్చిన తర్వాత తీసేసుకోవాలి. చూస్తున్నాక వీడియోలు చూపిస్తున్నట్లుగా మంచిగా కాలాలండి. అంతే అండి, మనకి ఓట్స్ దోశ రెడీ అయిపోయింది. చాలా ఈజీ, టేస్టీ, హెల్తీ ఓట్స్ దోశ రెడీ అయిందండి. చట్నీతో గాని, సాంబార్తో గాని సర్వ్ చేసుకుంటే చాలా టేస్టీ ఉంటాయండి. అంతే అండి, సింపుల్ అండ్ టేస్టీ, హెల్తీ ఓట్స్ దోశ రెడీ అయిందండి. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయండి.